ఇక కాశ్మీర్లో పర్యాటకుల మీద ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ ఖమ్మం సరితా క్లినిక్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ దాడి జరిగిందంటూ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఒక పక్క ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తుందని చెప్తున్నప్పటికీ ఈ రకమైన దాడులు జరగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిపిఎం నాయకులు బీజేపీ అట్లాగే కేంద్ర హోంమంత్రి ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి దిష్టిబొమ్మ దగ్ధం చేసి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలైంది. ప్రజల్లో అషరావుపేట మండలం రామన్నగూడెం గ్రామంలో గ్రామస్తులంతా కలిసి ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్లకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించారు. రామన్నగూడెం గ్రామంలో ఉన్నటువంటి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. చాలామంది అర్హులు ఉంటే కేవలం గ్రామంలో నలుగురికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని, మిగతా వారికి ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ 4 ఇందిరమ్మ ఇళ్లను కూడా వెనక్కి తీసుకోవాలని గ్రామ కమిటీ, ఇందిరమ్మ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసి వెనక్కి పంపారు. రామన్నగూడెంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని రామన్నగూడెం గ్రామస్తులు తెగేసి చెప్తున్నారు.